భర్తలు సోమలు రావు మా నారాయణరావు అదేగా మా పట్టణము నాకు ఒకే ఒక దాని కుమారుడు కూడా ఉన్నాడు. కుమారుడు పుల్లరాడు. నా పేరు అంకుంగా సరేనమ్మా, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని అయితే మీ భర్తలు చూడడానికి రమ్మన్నారు. అదేనమ్మా, నేను చెప్పడానికే వచ్చిన వారు. ఇందు సమతేదనం ఎందుకు చల్లగా వద్దు. నన్ను ఈ సభాస్థానికి ఎందుకు పిలిపించినారు? నా మనసులో ఒక కోరిక కలిగి నిన్ను చూపించాను చెల్లి, చెప్తాను విను. కానీ ఏమేమి విచారం అది వనితాలామరు నా మనసులో అనేకమైన చింత కలుగుతున్నది. మనకు ఎవరు లేరే, మా తమ్ములు, నువ్వు, నేను, మన కుమారు తప్ప మనకి ఇక వేరే బాంధవులు లేరు కదా. అదే నా యొక్క ఆలోచన.
సభాస్థానికి పిలిపించినాము. అది మీ మనసులో ఏం కోరుకున్నారో నాకు ఒకసారి విన్నవిస్తే బాగుంటుందని అభిలాష. తప్పకుండా తెలిపే తెలిపే కోసం ఇప్పుడు రమ్మని రమేష్ చెప్పండి. ఇలలో నా చూడగా ఇలలో నా చూడగా నా తల్లిదండ్రులు మరణించిరింక ఇలలో నా చూడగా నా తల్లిదండ్రులు మరణించిరింక ఇలలో నా చూడగా మా యొక్క తల్లిదండ్రులు మరణించి ఉన్నారు. మాకు ఎవరు పెద్దవారే లేకుండా అయిపోయినారు కనుక వడేగామలో మా చిన్నాన్న గారు ఉన్నారు. ఆయనకు ఒక ఉత్తరం రాసినట్లయితే నన్ను దగ్గరికి తీస్తారేమో అనే ఆలోచన ఆలోచన వారికి మనకి ఎప్పటి నుంచో పగలు ఉన్నాయి. మళ్ళా మీరు మా చిన్ననాన్న మనకు ఎవరు లేరు, మనకు చిన్ననాన్న మా చిన్నమ్మలు మనం పోయి కలుద్దాము, వాళ్ళతో మనం స్నేహం చేద్దామని అంటున్నారు. కానీ వాళ్ళకు మనకు కుదరదు. నా మాటలు అన్నీ మంచిగా. ఓహో అంటామని ఎన్నో సంవత్సరాల నుంచి వైద్యవాదం జరుగుతున్నది. బాలి పగ ఎప్పుడైనా మర్చిపోవద్దంటున్నావా? అవును, నా యొక్క కోరికలే అంటామని చెప్పండి. తొందరపడి ఏదో ఆలోచన చేస్తున్నావు. హనుమానా వేదని అంటామని హనుమానా మేలని నా పిన్న తండ్రియు నన్ను మన్నించును 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 హనుమానా మేలని మనకింకను వేరే బాంధవులు ఇమ్మైలే పలలేను కదా వేరే బాంధవులు ఇమ్మైలో పలలేను కదా వారు వారలే కాదా కేవల శుభము చేకూరు నిజం హనుమానా మేలని
అర్థమని నీవు అనుమానపడకుండా నాకు మా చిన్నాన్నగారు తప్ప ఎవరున్నారు ఆయనలో పాత పగులు ఎప్పుడు మనసులో పెట్టుకోండి నన్ను దగ్గరికి తీస్తాననే నమ్మకం నాకు ఉంది. స్వామి తప్పకుండా పత్రిక రాస్తాను. నేను చెప్పేది చెప్తున్నా, తర్వాత మీ ఇష్టం. స్వామి నా మనసు అయితే ఒప్పుకోలేదు. ఈ ఆడవారి మాటలేంటో ఇంకా ఎంతసేపు చెప్పిన ఆడవారం కదా స్వామి, మేము ఎక్కువ మాట్లాడినా కష్టమే. బలపడని ఉంటాను. స్వామి నాదయందు రామదపూరీదు మౌని దయను కరాయందు రామదపూరీదు మౌని దయను కరాయందు నీయు మనకున్నగన చియా కరుణగన సాక్షిగా నా మనసే చెప్తాను స్వామి, మీ ఇష్టానుసారం. మంచిదే అంటామని ఒక మాట చెప్తాను. మన్నించిన మంచిదే మరి మన్నించకున్నా గాని మంచిదే మనకు. ఎన్నో విధముల వేడుచు పండుగ పత్రికను నేడే పలగాలికి ఇంచి పంపెదాను. ఓ తలతీరు హరే చింతమాను. కానీ నీవు ఎన్ని మాటలు చెప్పినా నువ్వు అదే మాట మాట్లాడుతున్నావు. నువ్వు అవునన్నా కాదన్నా నేను పత్రిక మాత్రం మా చిన్నాన్న గారికి రాస్తాను. రాయండి. స్వామి ఒక ఆలోచన, స్వామి ఒక ఆలోచన. మున్నే వారికి మనకు ఎండగానటివయ్యా స్వామి. మున్నే వారికి మనకు ఎండగానటివయ్యా ఏర్పడి ఉండను. మన్నింతునట్ల మనలను వినపమానించి ఇప్పుడు మనకే కొలువలేదు ఏమి ఇప్పుడు మీ తమ్ముడు నా మరుడు మనమందరం సుఖంగా ఉన్నాము. మనం ఏం చేసి ఆలోచన చేస్తున్నాం స్వామి. మేము ఎంతసేపు చెప్తున్నాం ఆడవాళ్ళకి కదా. అవును మాట్లాడలేదు, చెప్పింది మాత్రమే వినాలి. అందుకే అంతవరకు అవునవును. నువ్వు ఇష్టాను అవునన్నా కాదన్నా మా చిన్నాన్న గారికి ఉత్తరం రాయవలసిందే, తనను తీసుకోవాల్సిందే. సరే మీ ఇష్టాను స్వామి. మహాత్మా మహారాజరాజ శ్రీమాత్మిన తండ్రి శ్రీ దోజిరాయునకును పాదంబులకు 10,000 దండంబులార్పించి
మాయన్న సుతులము సోమోజి మరి సుగంధోజి పీరోజి రాయులు ప్రేమతోడా మన్నలతో వ్రాసుకున్నది ఇదే కదా మా తల్లిదండ్రులు మరణమైరి కానని పట్ల మమ్ములని కన్న బిడ్డల పట్టుకోచిన ముందు మిమ్మల్ని మేము పోషించుని కలో కానీ మా చిన్నాన్నగారికి నేను ఉత్తరం రాస్తున్నాను. ఈ ఉత్తరం తీసుకుపోవడానికి ఒక యాదారి ఎలుగా ఉన్నాడు మా సేవకుడు. తీసుకొని తొందరగా తీసుకొని రమ్ము. సోమోజరాయుడు ఏదో మనల్ని పిలిపించి ఉన్నాడట. వెళ్ళి వస్తావా మరి? ఏమన్నా రూపకిస్తాడా? ఇలా చూసుకుంటా మరి వచ్చావా? అవును, మీరు ఎప్పుడు పిలిపించారు కదా. అవునవును, చాలా రోజుల కూర్చొని మీతో పని పడుతున్నాను. చెప్పండి, అంత మంచిగా ఉన్నావా? అంత మంచిగా, పిల్లలకి అంతా మంచిగా ఉన్నారు. చాలా మంచిగా అవుతుంది. వస్తున్నాయి మాకు ఏ తక్కువ లేదు. చాలా బద్దలైపోయినా ఏం చేస్తాం మరి. ఇగో ఈ యొక్క ఉత్తరం తీసుకొని పోయి మా చిన్నాన్నగారు బడేగామలో ఉన్నాడు. తెలుసు కదా? తెలుసు. ఆ బడేగామలో పోయి ఈ ఉత్తరం ఇచ్చి ఈ సోమోజరాయుడు ఇచ్చి దారిపడి వెళ్ళవు. సరే అయ్యా, మరి నడువు నడువే
చెప్తాను స్వామి. మీ అన్న కొడుకులు ఉన్నారట, జాబులు ఇచ్చామన్నారా? నాకేం తెలియదు. అవును, చెప్పండి. ఇచ్చిరమ్మన్నారు తప్ప ఏం జరుగుతుందా? నాకేం జరుగుతుందా? సరే సరే తెలుసు. రాజాబు
ఏమైనా ఉండాలా లేదా అరే అన్నము నాకేమీ లే వాళ్ళు ఇచ్చామని అంతే మా తలాడికి పోయేదాకా ఏమని ఇస్తాడు రైతు దగ్గర ఇస్తున్నాడు. అంతేటవా మా దగ్గర విడిపించుకోవాలా తప్పదా మరి తెలుసుకోవాలా విడిపించుకోవాలా మరి ఎవరైనా సరే ఆడైనా సరే ఆడైనా సరే కదా ఇక నేను వెళ్ళిపోతామని సరే సరే కథ కావాలంటుందండి చెప్పాలి సంసారం చేసినప్పుడు పెళ్ళమ్మ ఒకరిద్దరు